సంఘటన జరగడం దురదృష్టకరం రాజేష్. ఓకే అండి, ఓకే. లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. లక్ష్మణ్ గారు, సో మనం ఇప్పుడు ఈ ఇష్యూ మనం చర్చించుకోవాల్సింది కానీ నిన్నటి నుంచి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈరోజు మనం డిస్కషన్ పెట్టాం. ఏంటి అంటే, సో ఆయన పర్సనల్ ఇష్యూ మనకు అవసరం లేకుండా రోడ్ల మీదకి వచ్చారు, ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చారు, తాజాగా కొన్ని కామెంట్ చేశాడు దువ్వాడ. ఇదంతా కూడా టీడీపీ చేయిస్తుంది. సో ఇక్కడ రాజకీయ రంగు పులుముకోవడంతో మనం ఈరోజు డిస్కషన్ పెట్టాం. సో మనం ఇట్లాంటి పెట్టాం. ఏంటి దీని వెనక నిజంగా టీడీపీ ఉందా? ఈ వైసీపీ ఇప్పటికే నేను ఇంతకుముందు అన్నట్లు ఓవైపు పార్టీ ఓటమితోటి ఆయన ఆ రకంగా ఉన్నారు, ఒకవైపు పార్టీలో మాజీ ఎమ్మెల్యేలు మారుతుంటే తాజాగా మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త ఇష్యూస్ వచ్చి పట్టాయి. అంటే సహజంగా ఆ కుటుంబంలో ఆ సమస్య వచ్చింది. కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని బయటికి వెల్లడించారు, కానీ తెలుగుదేశం వాళ్ళే వెల్లడించలేదు. అయితే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి కాస్త ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా వచ్చి ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఆయన ఎమ్మెల్సీగా ఉంటూ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది కాబట్టి పవర్ అనేది ఆయన దగ్గర ఉన్నది. దీన్ని మనం ఇష్యూ చేసినా కూడా మనం ఏమి చేయలేము అని ఊరుకు మౌనంగా ఉంటూ లేదంటే ఇంటర్నల్ గా ఘర్షణ పడుతున్నా ఉండింటారు. ఎందుకంటే అది ఇప్పటిది కాదు, చాలా రోజుల నుంచి జరుగుతున్న అంశం లాగా కనిపిస్తున్నది, ఇప్పటికిప్పుడు జరిగేది కాదు. అవునవును. అయితే ఏంటి, ఇంకా ఫ్యామిలీలో ఎలా ఉంటుందంటే కొంతకాలం ఓపికతో ఉంటారు, చెప్పి చూస్తారు, రకరకాలు జరుగుతాయి. ఓపిక లేనప్పుడు అవుట్ బస్ట్ అవుతారు. అవుట్ బస్ట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, చూసుకుంటారు పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం ఇవాళ వ్యతిరేకంగా ఉంది కదా ఆయనకు, మరి ఏమైనా చర్యలు తీసుకోవచ్చేమో అని కూడా ఆలోచించి ఉండొచ్చు. ఏది ఏమైనా ఏంటంటే రాజకీయ నాయకులకి ఒకసారి ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక రాజకీయ నాయకుడు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉంటే ఒక విలేకరి వెళ్ళి లోపలికి వెళ్ళి ఫోటో తీశాడు. ఆయన బాత్రూమ్ లోకి వెళ్తుంటే, బాత్రూమ్ లోకి పోలేదు కానీ బాత్రూమ్ లోకి వెళుతుంటే ఫోటో తీశాడు. మామూలుగా ఫోటో తీసి ఆయన ఏం చేశాడు, కేసు పెట్టాడు. కేసు పెడితే సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆయన ఏమంటాడు, రైట్ టు ప్రైవసీ అంటే నా యొక్క వ్యక్తిగత జీవితంలో నాకు ప్రైవసీ ఉంది, నా జోక్యం ఎవరు చేసుకోవద్దు అంటాడు అని కోర్టు పోయాడు. అది సుప్రీంకోర్టు వరకు పోయినాక సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, నువ్వు మీ ఇంట్లో ఉంటే నీకు రైట్ టు ప్రైవసీ, మీ ఇంట్లోకి నీ అనుమతి లేకుండా ఎవరు రాకూడదు, ఏమీ చేయకూడదు, ఫోటోలు కూడా తీయకూడదు, నీ అనుమతి ఉండాలి. నువ్వు ఎక్కడున్నావు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో అంటే పబ్లిక్ ప్లేస్ లో ఉన్నావు. ఉన్నప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు రాజకీయ నాయకుడికి రైట్ టు ప్రైవసీ అన్నదే వర్తించదు అని చెప్పింది. నువ్వు రాజకీయాలకు వచ్చిన తర్వాత రైట్ టు ప్రైవసీ అన్నది మీ ఇంటి వరకే పరిమితము, అంతే కదా, నువ్వు ఇల్లు దాటితే వర్తించదు అన్నప్పుడు నువ్వు మూసుకోవాల్సి వచ్చినట్టు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత నా ఇష్టము, నేను ఏమైనా చేస్తాను, ఎలాగైనా తిరుగుతాను, ఎలాగైనా ఉంటాను, అది నడవదు కదా. పబ్లిక్ లో ఉన్నప్పుడు అది నడవదు. రాజకీయ నాయకుడు ఎట్లా కుదరదు కదా. ఇప్పుడు ఆమె కూడా నా పార్టీలో ఉంది కాబట్టి మేము ఇద్దరము చట్టాపట్లు వేసుకొని తిరుగుతాము అంటే 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 ప్రజా జీవితంలో ఉన్నప్పుడు కుదురుతుంది. అలా మాట్లాడితే కూడా మాట్లాడడం రైటా? కాదు కదా. ఓకే, చట్ట ప్రకారం పోవాలి అనుకుంటే ఓకే, విడాకులు ఇస్తారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, అది వేరు. అది 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 రైట్ ఉంది, ఎవరు కాదంటారు. కాకపోతే ఏంటి, ఇక్కడ కొన్ని సందర్భాల్లో కోర్టులు కూడా ఇద్దరు అంగీకరించి సాంఘిక జీవనం చేసుకుంటాము అంటే పెళ్లి కాని వాళ్ళు అంటే లక్ష్మణ్ గారు పాయింట్ ఇక్కడ కాదు. మీరు ఇప్పుడు ఒక పాయింట్ అన్నారు స్టార్టింగ్ లో, ఏంటంటే సరే ఈ ఇష్యూ అనేది ఈ రోజు వచ్చింది కాదు, ఇది నాకు తెలిసి దాదాపు 4-5 ఏళ్ళ నుంచి నడుస్తుంది ఇది. అంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా కూతురు చెప్పింది, ఆ రోజు మా నాన్న జగన్మోహన్ రెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఫోన్లో కొన్ని మెసేజ్లు వచ్చాయి, అప్పుడే మేము చూస్తే మా నాన్న అలా కాదని చెప్పేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, అది కాదు నాన్న నేను అని. కానీ తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత
ఏం చేయలేకపోయాము అని. సో ఈరోజు అదే మరి ఇప్పుడు పవర్లో లేరు కాబట్టి ఇప్పుడు దీంతో టీడీపీ నేతల సపోర్ట్ తీసుకొని వాళ్ళు ఈరోజు అటు దాడి చేశారనుకోవచ్చా మరి? అంటే మారల్ సపోర్ట్ ఉండే మనకు తెలియదు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళ వెనకబడి ఎవరు పోలేదు. పోనీ వాళ్ళు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా, వాళ్ళ వెనకబడి టీడీపీ వాళ్ళు పోయారా? పోలేదు. మనం విజువల్స్ చూసిన దాన్ని బట్టి ప్రకారం టీడీపీ వాళ్ళ యొక్క సపోర్ట్ ఉందని ఎలా చెప్పగలుగుతాం? చెప్పలేము. ఉంటే తప్పేముంది చెప్పండి. ఒకటి లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ రకంగా మహిళలకు ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే టీడీపీ వాళ్ళే కాదు, మానవత్వం ఉన్న ఎవరైనా కూడా సపోర్ట్ చేయొచ్చు, ఏం తప్పలేదు. ఇప్పుడు ఒకటి లక్ష్మణ్ గారు పాయింట్ ఇక్కడ, సరే పార్టీ నేతలు ఈ రకంగా చేస్తూ ఉంటే, ఈ రకంగా వ్యవహరిస్తుంటే, నేను ఇంత విజయసాయి రెడ్డి కావచ్చు, అంబటి కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, గోరెంట్ల మాధవ్, తాజాగా దువ్వాడ, ఇలాంటి వీళ్ళ వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందా? ప్రజల్లో కూడా ఒక నమ్మకం అనేది సమ్మగిల్లే అవకాశం ఉంటుంది కదా? ఇప్పుడు ఏమైపోయిందంటే కామన్ అయిపోయింది ఇది. మనం ఒక వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళనే తప్పుపట్టక్కర్లేదు. అన్ని రాజకీయ పార్టీల్లో ఇవాళ ఏమైపోయిందంటే, ఎప్పుడైతే రాజకీయాల్లో అందరూ ప్రవేశిస్తున్నారో, నీతి నిజాయితీ అనేది పోయిందో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు, కంపెనీలు నడుపుకున్న వాళ్ళు అంతా మొత్తం రాజకీయాలకు వచ్చేసారు. ఎందుకు? డబ్బు ఖర్చు పెట్టాలి కాబట్టి నేను డబ్బున్న వాళ్ళకి. అంటే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నారని మీరు అంటున్నారు, కానీ ఎవరు బయటికి రాలేదు కదా ఇప్పటి వరకు. ఓన్లీ వచ్చిందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆడియోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు వచ్చాయి. ఇక్కడ మనం వాళ్ళ 4-5 కేసులు వచ్చాయి కాబట్టి చర్చించుకుంటున్నాం, కానీ రాని కేసులు అన్ని పార్టీలలో ఎంతమంది ఎలా ఉన్నారో మనకేం తెలుస్తుంది? రాలేదు కాబట్టి మనం వాళ్ళంతా ససవర్లు మంచోళ్ళు అని చెప్పలేం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ బయటకు వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాము, రాని వాళ్ళని ఏం మాట్లాడలేం కదా. అందువల్ల ఇక్కడ ఎవ్వరు దీనికి అతీతులైతే కాదు. దాన్ని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ గా. ఇప్పుడు తప్పు రైట్ ఆ ఫ్యామిలీ వాళ్ళు